ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్‌లో మెంటల్ పీస్ అనేది మేజర్ రోలే ప్లే చేస్తుంది. సో, నా విషయానికొస్తే యోగా, మెడిటేషన్ ఇంకా వచ్చేసి సెల్ఫ్ కేర్ అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఈజీగా సాల్వ్ చేయడానికి యోగా, మెడిటేషన్ చాలా హెల్ప్ అయితాయన్నమాట. ఇంకా డిస్ట్రాక్షన్స్‌ని దూరం చేయడానికైతే మేజర్ అంటే మేజర్ రోలే ప్లే చేస్తాయి. అండ్ సెల్ఫ్ కేర్ విషయానికొస్తే నేనైతే హెయిర్‌కి అండ్ కమింగ్ టు ఫేస్‌కి కూడా కొంచెం కేర్ అయితే తీసుకుంటా ఉంటానన్నమాట. ఇప్పుడున్న ఈ స్ట్రెస్‌కి అయితే జుట్టు అయితే ఇలా పీకితే వచ్చేస్తుందన్నమాట చేతులకి. సో, అందుకోసం కొంచెం హెయిర్‌కి కేర్ అయితే తీసుకుంటా ఉన్నాను. అండ్ స్కిన్ కేర్ వచ్చేసి నేను న్యాచురల్‌గా ఇంట్లోనే ట్రై చేస్తా ఉంటాను అనమాట. ఇది వచ్చేసి రైస్ ఫ్లోర్‌తోని తయారు చేసిందనమాట. చూడడానికి పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదా! సో, దీని రెసిపీ కావాలంటే అడగండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేయడం వచ్చనమాట. బట్ ఇట్స్ నాట్ ఏ సిల్క్ థ్రెడ్‌తోని చేయలేదు. ఇది నార్మల్ ఇంట్లో ఉంటాయి కదా కాటన్‌వి. సో, ఆ థ్రెడ్స్‌తోనే చేశా అనమాట. అయినా బాగొచ్చింది. సో, ముందు ముందు వీడియోస్‌లో ఇంకా ఎలా చేయాలనేది చూపిస్తా ఉంటానన్నమాట. అండ్ దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ ద చియా సీడ్స్ గైస్. చూడండి మంచిగా పెరిగింది. ఇట్లా సలాడ్స్‌లో వేసుకొని తినొచ్చు అనమాట. అండ్ బీట్రూట్ జ్యూస్ తాగినుంటి అనమాట. బీట్రూట్ జ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.